చేసిన బడ్జెట్ మేడిపండు చందంగా ఉందని కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్లుందని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని, విభజన చట్టంలోని ఏ అంశాన్ని ప్రస్తావించలేదని మండిపడ్డారు. వ్యవసాయ రుణమాఫీ, వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు గురించి బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ రైతులని, మహిళలను, పేదలను నిరాశపరిచిందని తులసిరెడ్డి విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉంది. ఇది మేడిపండు చందంగా ఉంది. పైకి చెప్పింది ఒకటి, కానీ బడ్జెట్లో ఏమీ లేదు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తీరని అన్యాయం జరిగింది. ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ గురించి దాంట్లో ఒక అంశం కూడా లేదు. ఇక విభజన చట్టంలోని అంశాలు, కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కానీ, దుగరాజపట్నం మేజర్ పోర్టు గురించి కానీ, పోలవరం గురించి కానీ, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, వీటి గురించి ఏమాత్రము ప్రస్తావనే లేదు. ఆ విధంగా ఏపీకి టోపీ పెట్టింది బీజేపీ ప్రభుత్వం. ఇక రైతులు ఎంతో ఆశించారు. కనీసం పిఎం కిసాన్ యోజన కింద ప్రస్తుతం ఇస్తున్న 6,000 రూపాయలు ఆర్థిక సహాయం కొంత పెంచుతారేమని చెప్పేసి రైతులు ఆశపడ్డారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తుందేమో, ఈ అంశం బడ్జెట్లో ఉంటుందేమో అని రైతులు ఎంతో ఆశపడ్డారు. కానీ దాని గురించి ఏమాత్రం ప్రస్తావనే లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది. రెండవది, మహిళలను తీవ్ర నిరాశకు గురిచేసింది ఈ బడ్జెట్. వంట గ్యాస్ ధర ప్రస్తుతం ఉన్న 1,200 రూపాయల నుంచి 500 రూపాయలకు తగ్గిస్తారేమో అని చెప్పేసి బడ్జెట్లో ప్రస్తావిస్తారేమో అని చెప్పేసి గృహిణులు ఎంతో ఆశపడ్డారు. కానీ దాని గురించి ఏమాత్రం ప్రస్తావన లేదు. ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే వంట గ్యాస్ను సరఫరా చేయడం జరుగుతుంది. ఇక పేద కుటుంబాలు ఎంతో కొంత ఆశించాయి. ఈ ప్రభుత్వము ఈ బడ్జెట్లో నిరుపేద కుటుంబాలకు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద కొంత అమౌంట్ వేస్తుందేమో చెప్పేసి ఆశపడ్డారు. కానీ ఒక్క రూపాయి కూడా దాని నుంచి ప్రస్తావన లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెలకు 6,000 రూపాయల చొప్పున నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. చివరిగా యువత 14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తాదేమని చెప్పేసి నిరుద్యోగ యువత ఎంతో ఆశపడ్డారు. వాటి గురించి ప్రస్తావనే లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. కానీ ఒక్క మాటలో చెప్పాలి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.